సార్ ఈ బీసీ నినాదం అనేది అన్ని పార్టీలు, ఒక్క పార్టీ కాదు. ఇటు బీఆర్ఎస్ చూడొచ్చు, అటు బీజేపీ చూడొచ్చు. ఇక్కడ మన తెలంగాణ వరకి కాంగ్రెస్. ఎందుకు ప్రధానంగా బీసీల నినాదమే వినిపిస్తుందంటే ఏం చెప్తారు? బీసీల నినాదమే ఎందుకు వినిపిస్తుందంటే, బీసీలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉందని మొదట గుర్తించిన వ్యక్తి రాహుల్ గాంధీ గారు. అందుకే రాహుల్ గాంధీ గారు 42 మేము తెలంగాణలో అధికారంలోకొస్తే 42% రిజర్వేషన్లు ఇస్తాం బీసీలకు. వాళ్ళకి విద్యా, ఉద్యోగాల్లో, స్థానిక సంస్థల్లో వాళ్ళకి అవకాశాలు కల్పిస్తాం అని చెప్పి హామీ ఇచ్చారు. వారు రాహుల్ గాంధీ గారు హామీని నిలబెట్టుకునే విధంగా రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు మాటకు కట్టుబడి ఈ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు జనాభా గణన చేసి, కులగణన చేసి, దాన్ని అసెంబ్లీలో ఆమోదింపజేసి, దాన్ని నిజంగా బీసీలకు శాశ్వతంగా లాభం జరగాలంటే పార్లమెంట్ ఆమోదం కావాలి. కేంద్ర ప్రభుత్వ ఆమోదం కావాలి. అవి భారత రాజ్యాంగంలో 9వ షెడ్యూల్‌లో చేర్చాలి. 9వ షెడ్యూల్‌లో చేర్చాలంటే తమిళనాడులో అదేవిధంగా 69% రిజర్వేషన్ ఉంటే అక్కడ 9వ షెడ్యూల్‌లో చేర్చాలి. అన్ని పార్టీలు కూడా ఏకమైనయి. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా గో ఏం చేసింది, ఇక్కడ చేసి దాన్ని ఆడికి పంపించింది. ఇప్పుడు నరేంద్ర మోడీ బీజేపీ నాయకుల పైన బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే దాంట్లో వాళ్ళ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. ఈ పార్లమెంట్ సెషన్స్‌లోనే దాన్ని ఆమోదింపజేసి రాజ్యాంగంలో 9వ షెడ్యూల్‌లో పెడితే బీసీలకు మనం న్యాయం చేసిన వాళ్ళైతాం. ఎందుకు వాళ్ళకి చేయాలంటే, స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా సరే, బీసీలు అత్యధిక జనాభా ఉన్నా సరే, వాళ్ళ తమాషా ప్రకారం అభివృద్ధి జరగట్లేదు. అదే కులగణన అంటే ఇది ఒక బీసీలకే కాదు, అన్ని కులాల్లో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో, అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరికీ సంక్షేమ ఫలాలు అందే విధంగా ఉపయోగపడేందుకే, అదేవిధంగా సమాజంలో అత్యధిక వర్గాలుగా ఉన్న బీసీలకు న్యాయం చేసేందుకే ఈ కులగణన కార్యక్రమం. అందుకే ఢిల్లీలో నిన్న బీసీలు మాకు కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆమోదించి భారత రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి నేతృత్వంలో బీసీ నాయకులంతా కూడా, మా కాంగ్రెస్ నాయకులంతా కూడా, మహేష్ కుమార్ గౌడ్ గారు, రేవంత్ రెడ్డి గారు పోయారు. అక్కడ ఏం చేశారు, నిజమైనటువంటి బీసీల బంధువు రేవంత్ రెడ్డి అని చెప్పి అందరూ కూడా కీర్తించారు. హ్మ్. ఆ విధంగా దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండే విధంగా ఈ కులగణన చేశారు. 42% రిజర్వేషన్‌ని అసెంబ్లీలో ఆమోదింపజేసి పైకి పంపించారు. కాబట్టి ఇప్పుడు బాధ్యత బీజేపీ నాయకుల పైన ఉన్నది. ఆ బీసీలకు న్యాయం జరిగితే వాళ్ళు 100% బీసీలకు న్యాయం జరిగే విధంగా బీజేపీ నాయకులు ప్రవర్తించాలి. ఏ మాత్రం తేడా వచ్చినా బీసీలు మాత్రం, బీజేపీ నాయకులు మాత్రం వదిలిపెట్టరు. అంటే బీజేపీ గూడా ఇక్కడ మన తెలంగాణలో ఉన్న బీజేపీ సపోర్ట్ చేస్తా ఉంది. సెంటర్‌లో ఉన్న బీజేపీ ఎందుకు బీసీ నినాదానికి కొంత వ్యతిరేకంగా కనిపిస్తున్న తరుణాలు కనబడుతున్నాయి. ఎందుకు అంటారు? అంటే వాళ్ళకిష్టం లేదు. కులగణన చేయటం, జనగణన చేయటం. అంటే ఇక్కడ జనగణన చేస్తారంటున్నారు గానీ, కులగణన చేయట్లేదు. ఎందుకంటే రేపొద్దున డీలిమిటేషన్ జరగాలంటే జనగణన జరగాల. హ్మ్. జనగణన ఎందుకు రాబోయ్, కులగణన చేయండి అని చెప్పి రాహుల్ గాంధీ అంటాడు. రేవంత్ రెడ్డి అంటాడు. కులగణన చేస్తే సమస్య ఏముండదు. దేశంలో ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఆ ఎస్సీల్లో, బీసీల్లో పేదలు ఎవరున్నారు అని చెప్పి ఒక ఆలోచన అనేది వస్తది. కాబట్టి బీజేపీకి ఏంది, ఈ వర్గాలకు రాజ్యాధికారం రావటం గానీ, వాళ్ళ విద్యా ఉద్యోగాల్లో వాళ్ళ శాతం ఇవ్వటం గానీ ఇష్టం లేదు. కాబట్టి ఇక్కడ 2 నాలుకల ధోరణిగా వ్యవహరిస్తుంది బీజేపీ. రాష్ట్రంలోనూ సమర్థిస్తూ, కేంద్రంలోనూ వ్యతిరేకిస్తుంది. అంటే నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించే విధంగా బీజేపీ చేష్టలున్నాయి. కాబట్టి నిజంగా బీజేపీ చిత్తశుద్ధి బీసీల పట్ల ఉంటే, కేంద్రంలో ఎమ్మటే ఈ బిల్లులోనే ఈ వక్ఫ్ బోర్డు బిల్లును ఆమోదించారు లోక్సభలో. ఈ బీసీ బిల్లు కూడా పెట్టండి. అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తాయి. కాబట్టి నిజంగా వాళ్ళ చిత్తశుద్ధిని మనం చూడాలి. ఇప్పుడు ఏ మేరకు ఉందో వాళ్ళని చూడాలి మనం. చాలా వరకు బీజేపీ ఎంపీలు ఏమంటా ఉన్నారంటే, కావాలని ఒక ఎజెండా తీసుకొని బీజేపీ పైన బురద జల్లడానికి ఆయన ఏదో ధర్నాలని అవ్వని ఢిల్లీకొచ్చి 10, 20 సార్లు ఢిల్లీలో ఢిల్లీ పాలన తీసుకొని వస్తా ఉన్నారు తెలంగాణలో గూడా. అవన్నిటికి వ్యతిరేకము. మా నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ఏదనుకున్నా గాని చేయగలుగుతారు అన్నట్టు గూడా మాట్లాడుతా ఉన్నారు. ఈ వ్యాఖ్యలు ఎలా చూస్తా ఉన్నారు? ఇవన్నీ ఎందుకు? బీసీలకు న్యాయం చేయాలా వద్దా? మీరు న్యాయం చేస్తారా? అన్యాయం చేస్తారా? నేను ఒకటే అడుగుతున్నా మీ టీవీ ద్వారా. న్యాయం చేసేవాళ్ళైతే కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో బిల్లును మీ దగ్గర పంపించింది. దాన్ని చట్టసభలో ఆమోదింపజేసి, పార్లమెంట్‌లో ఆమోదింపజేసి 9వ షెడ్యూల్‌లో చేర్చండి. ఈ డొంక తిరుగుడు మాటలన్నీ ఎందుకు? కాబట్టి అనవసరం సమయం వృధా మాటలు. మీ బీజేపీ ఎంపీలు 8 మందిని గెలిపించారు ప్రజలు, తెలంగాణ ప్రజలు. కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసింది. మీ చిత్తశుద్ధిని నిరూపించుకోమంటున్నాము. ఈ మాటలొద్దు, చేతలు కావాలి మాకంటున్నాం.